ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చేసిన ఈ వీడియోకి 400 లైక్స్ వస్తాయనుకున్నాను, కానీ రాలేదు. కనీసం ఈ వీడియోకైనా 400 లైక్స్ రీచ్ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తా చూడండి. నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఈ వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఇదే వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఎడిటింగ్ వచ్చేసి మీరు కైన్ మోషన్లో అలాగే ఎడిట్ మోషన్లో మీకు నచ్చిన యాప్లో చేసుకోవచ్చు. వాటి పరంగా మీకు ప్రెజెంట్లు మెటీరియల్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు వాటిని చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ ఎడిటింగ్ని ఎడిట్ మోషన్లో ఎలా చేయాలో చూసిన తర్వాత కైన్ మోషన్లో కూడా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎడిట్ మోషన్లో చెప్తున్నాను, తర్వాత కైన్ మోషన్లో కూడా చెప్తాను. మీరు మీకు నచ్చిన యాప్లో చేసుకోండి. ఇక్కడ ఎడిట్ మోషన్ యాప్ని అయితే నేను ఓపెన్ చేశాను. ప్రెజెంట్లని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఈ ఎడిటింగ్ని మీరు ఎడిట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే సాంగ్ ప్రెజెంట్, లిరికల్ ప్రెజెంట్, ఎఫెక్ట్ ప్రెజెంట్ అనే 3 ప్రెజెంట్లు ఉంటాయి. 3 ప్రెజెంట్లని ఇందులోకి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఫాంట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న 3 ప్రెజెంట్లలో సాంగ్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. చూసారు కదా మీకు ప్రెజెంట్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అలాగే ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపించే ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ముందు ఒక ఫోటోని క్లిక్ చేద్దాం. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆ ఫోటో దగ్గర ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకవేళ ఫోటో బాగలేకపోతే ఫోటోకి మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో ఆ ఫోటో యొక్క సైజు పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎటైనా జరుపుకోవాలన్నా కూడా మీరు ఇట్లా జరుపుకోవచ్చు. ఓకేనా? ఇలా మీరు మీకు నచ్చినట్టుగా ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే గర్ల్ ఫొటోస్ అయినా బాయ్ ఫొటోస్ అయినా వాటికి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండొద్దు. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ గర్ల్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు ఏంటంటే గర్ల్ ఫొటోస్ వేరేది ఉంటుంది కదా, సో వేరే ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇలా సెలెక్ట్ చేసుకుని దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను మీకు 2 ఫోటోలను అయితే చేంజ్ చేసి చూపించాను కదా, సేమ్ ఇలాగే ప్రాసెస్ చేస్తూ మీరు ఎండ్ వరకు ఎన్నైతే ఫోటోలు పడతాయో వాటన్నిటి ప్లేస్లలో మీరు మీకు నచ్చిన ఫోటోలతోని చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఎండ్ వరకు అయితే ఫోటోని చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మీకు నేను ఎఫెక్ట్ ప్రెజెంట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కాఫీ 15 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత సాంగ్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర వైట్ మార్క్ నుంచి ఇక్కడున్న ఈ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 15 లేయర్స్ అని వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి జస్ట్ ఒకటే క్లిక్తో ఎఫెక్ట్ ప్రెజెంట్లో ఉన్న ఆ ఎఫెక్ట్ PNG ఇమేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు వచ్చేసి ఇందులోకి యాడ్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఓకేనా? తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు లిరిక్స్ని యాడ్ చేసుకుందాం. లిరికల్ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, అదేంటంటే ఇక్కడ మీరు లిరికల్ ప్రెజెంట్ని ఓపెన్ చేశాక ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫాంట్ అనేది మీ దగ్గర ఉండదు కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఒక టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. పైన ఫాంట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అది మీకు ఇందులోకి యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్లో, ఇంపోర్ట్ అని ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. మీరు ఏవైతే ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో అవి మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తాయి. దాన్ని చాలా ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి కూడా దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫాంట్స్ దగ్గర క్లిక్ చేస్తే రీసెంట్ యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఒకసారి మీరు ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేశారనుకోండి, మిగతా టెక్స్ట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మీకు ఫాంట్ అయితే యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ 32 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత సాంగ్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో 0 సెకండ్ దగ్గర ఈ వైట్ మార్క్ ఉంచిన తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ 32 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అలా మీరు సెలెక్ట్ చేసుకోగానే అక్కడ లిరికల్ ప్రెజెంట్లో ఉన్న ఆ లిరిక్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు ఇందులోకి యాడ్ అవుతాయి అన్నమాట.
ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం వీడియోని 3Dలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ 3Dలోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. మనకు చూడండి వీడియో వచ్చేసి 3Dలోకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మీకు ఎడిటింగ్ ఎలా ఉందో జస్ట్ ఒక కామెంట్ చేయండి. సో చూసారు కదా ఇలా వచ్చింది ఎడిట్ మోషన్లో. ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే వీడియోని కైన్మాస్టర్లో ఎలా చేయాలో చూద్దాం. నేను కైన్మాస్టర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూని క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అనే బటన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు నేను మీకు కైన్మాస్టర్ ప్రెజెంట్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, ఎఫెక్ట్ వీడియో ఇస్తాను, లిరికల్ వీడియో ఇస్తాను. ఈ 4 ఉంటాయి. ఈ 4లలో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కైన్మాస్టర్ ప్రెజెంట్ ఇచ్చాను కదా, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రెజెంట్ వచ్చేసి మీకు ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత చూడండి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫోటోలతో ఈ ప్రెజెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చిన్నగా అబ్జర్వ్ చేసి చూస్తే మీకు ఒక్కొక్క ఫోటోనే రెండు చోట్లలో కూడా ఉంటుంది. చూసుకోండి మీరు లేయర్స్లలో. సో అలా చూసుకుంటూ కొంచెం నిదానంగా ఫోటోలను అయితే రీప్లేస్ చేసుకోవాలి. అయితే ఫోటోని ఎలా రీప్లేస్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోటో ఉంది కదా, సో దాన్ని మీరు ఇక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దన్నమాట. అట్లా మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ చూడండి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, నాకు చేంజ్ అయిపోయింది. అయితే నాకు ఇదే ఫోటో ఇంకోటి ఈ ప్లేస్లో కూడా ఉంది. సో అందుకే అక్కడున్న ఫోటోని కూడా క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ నేను ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నానో సేమ్ దాన్నే ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 చోట్ల ఫోటో ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇలా మీరు ఏంటంటే ఫోటోని రెండు చోట్లలో ఉంటాయి కాబట్టి అట్లా మీరు రెండు చోట్లలో కూడా ఒకటే ఫోటో ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఆ 2 ఫోటో లేయర్స్లలో కూడా మీరు ఒకటే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు 2 ఫోటోలను ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పాను కదా, సేమ్ అలాగే మీరు మొత్తం ఫోటోలు ఉన్నాయి కదా వాటన్నిటిని మీరు చేంజ్ అయితే చేసుకోవాలి మీకు నచ్చిన ఫోటోలతో. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఫోటోలు మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటికైతే బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మీరు మొత్తం ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఈ రెడ్ మార్క్ నుంచండి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు 3 వీడియోలు ఉంటాయి కదా, అందులో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఆ వీడియోని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్లో పైన 3 డాట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మన ఫోటోల బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో మీకు ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియోని క్లిక్ చేసి దీనికి కూడా స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి క్రోమాకీ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనకు గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, అది తొలగించాలి కాబట్టి. తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఉంది, దీన్ని ఎనేబుల్ చేయండి. మీకు ఆ గ్రీన్ స్క్రీన్ ఏదైతే ఉందో అది మీకు పోతుంది. ఒకవేళ మీకు పోలేదనుకోండి ఇక్కడ కీ కలర్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి మీరు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పోతుంది. తర్వాత మీకు అది సరిగ్గా లేదనుకోండి, అంటే మీకు ఎడ్జెస్లో గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తున్నా లేదా మీకు అది లైట్గా కనిపిస్తున్నా కూడా ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, వీటితో మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా, ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే మనకు ఎఫెక్ట్ వీడియో కూడా యాడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి సేమ్ దీనికి కూడా స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి దీనికి కూడా గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ దీన్ని ఎనేబుల్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. మీకు గ్రీన్ కలర్ ఉండే కదా అది పోతుంది. పోకపోతే కీ కలర్లో గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి. అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. కాకపోతే మీకు కైన్మాస్టర్లో అంత పర్ఫెక్ట్ అయితే రాదు. మీరు పర్ఫెక్ట్ 3D కావాలనుకుంటే ఎలిట్ మోషన్లో చేసుకోండి, అర్థం కావట్లేదు అనుకుంటే కైన్మాస్టర్లో చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. సో చూసారు కదా మనకి ఇలా అయితే వీడియో వస్తుంది. తర్వాత మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.